Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, చాలామంది స్టూడెంట్స్ నుంచి పేరెంట్స్ నుంచి మాకు ఇంత పర్సంటేజ్ వచ్చింది, మాకు ఎంత ర్యాంక్ వస్తుంది, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ మాకు ఏ ఎన్ఐటీలో వస్తుందని చెప్పేసి చాలామంది పేరెంట్స్ మనం చేస్తున్నటువంటి కొన్ని వీడియోస్లో అంటే ఎన్ఐటీస్ గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు కాబట్టి కొంత మీకు రిలాక్స్గా ఉండే విధంగా ఫస్ట్ టాప్ 10 ఎన్ఐటీస్లో మీ పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ వస్తుంది అండ్ కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది ఈ వీడియో డిస్కస్ చేయబోతుంది. కాబట్టి వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు వచ్చినటువంటి పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్కి మీకు టాప్ 10 ఎన్ఐటీస్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వస్తుందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేయబోతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూస్తాను కోరుకుంటూ, అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. కొంత ఎన్ఐటీసీ కౌన్సిలింగ్, జోసా కౌన్సిలింగ్లో మనకి రిజర్వేషన్ అనేది కొంత డిఫరెంట్గా ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి హోమ్ స్టేట్ కోటా ఉంటుంది, అదర్ స్టేట్ కోటా ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది ఏ స్టేట్లో రాస్తారో, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలో రాస్తే అది వాళ్ళ హోమ్ స్టేటు, తెలంగాణలో మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తే అది మీ హోమ్ స్టేట్ అనమాట. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎక్కడ రాస్తే అదే మీ హోమ్ స్టేటు. మీరు 10th క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నా సంబంధం లేదు. మీరు 10th క్లాస్ వరకు ఏపీలో చదువుకొని ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివితే మీ తెలంగాణనే మీ హోమ్ స్టేటు. 10th క్లాస్ వరకు తెలంగాణలో చదివి ఇంటర్మీడియట్ ఏపీలో చదివితే ఏపీఏ మీ ఓన్ స్టేట్ అవుద్ది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రము జేఈ మెయిన్స్కి అలాంటి రూల్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇంటర్మీడియట్ ఎక్కడ రాస్తే అది మీ హోమ్ స్టేట్ అనమాట. అదర్ స్టేట్, హోమ్ స్టేట్లో 50% ఆఫ్ ది సీట్స్ అనేవి ఆ స్టేట్ పిల్లలకు మాత్రమే ఉంటాయి. అదర్ స్టేట్స్ అంటే మిగిలిన రిమైనింగ్ అన్ని స్టేట్స్ వాళ్ళకు 50% ఉంటాయి అనమాట. ఇక ఓబీసీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో జనరల్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అనేది ఇక్కడ మీకు ఎస్టీకి 7.5%, ఎస్సీకి 15%, ఓబీసీ ఎన్సీఎల్ 27%, జనరల్ ఈడబ్ల్యూఎస్ 10% అనమాట. అదేవిధంగా స్పెషల్గా ఫీమేల్ స్టూడెంట్స్కి మీకు 20% ఉంటుంది అనమాట. సూపర్ న్యూమరీ కోటా అంటారు అనమాట. సో ఇది రిజర్వేషన్ గురించి. అయితే ఇక్కడ మన లాస్ట్ ఇయర్ కనుక మనం తీసుకున్నట్లయితే 2025లో జనవరి సెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏప్రిల్ సెషన్ మొత్తం కలిపి ఎగ్జామ్స్ రాసిన సంఖ్య 14,75,000 అనమాట. సో దాదాపు ఈసారి కూడా అంతే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే మెయిల్, ఫిమేల్, థర్డ్ జెండర్ టోటల్ ఇచ్చే జనరల్లో 5 lakhs మెంబర్స్ రాశారు. ఈడబ్ల్యూఎస్లో 1,53,970 మెంబర్స్, ఎస్సీలో టోటల్గా 1,45,939, ఎస్టీలో 48,134, ఓబీసీలో 5,78,117, టోటల్గా మీరు తీసుకున్నట్లయితే 14,75,103. సో దాదాపు ఈసారి కూడా 2026లో కూడా ఇంతమందే రాయబోతున్నారు అనమాట. మీకు ఎంత కాంపిటీషన్ ఉంది అని చెప్పడానికి కొంత పెరిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కేటగిరీ వైజ్గా మనకి ఉన్నటువంటి సంఖ్య అనమాట. సో మనం డిస్కస్ చేయబోయేటువంటి ఎన్ఐటీస్ అన్నీ కూడా ఇవన్నమాట. సో 1 to 10 ఎన్ఐటీస్ ఇవి టాప్ ఎన్ఐటీస్. ఇందులో మీరు ఏదన్నా మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. ఈ 1, 2, 3లో ఏది 1 కాదు, ఏది 2 కాదు, ఏది 3 కాదు. నా దృష్టిలో ఇది మీ 3 కూడా 1 కిందే అనమాట. మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. నా దృష్టిలో ఎన్ఐటీ వరంగల్ ఇస్ ది టాప్. ఓకే, ఇవి టాప్ 10 ఎన్ఐటీస్. వీటి ఎన్ఐటీస్ గురించి డిస్కస్ చేయబోయే ముందు, సో ఎప్పుడైనా కానీ మనం కంప్యూటర్ సైన్స్ ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు చదివే పిల్లలు. ఒకవేళ మీకు కంప్యూటర్ సైన్స్ రాలేదనుకోండి, ఫర్ సపోజ్ దగ్గరలో వచ్చి మిస్ అయిందనుకోండి, మీకు అదే చేయాలి అనుకున్నట్లయితే ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే కాలేజ్ ఒకటి ఉందన్నమాట. ఇది నార్మల్ ట్రెడిషనల్ కాలేజ్ కాదు. ఈ కాలేజ్ యొక్క స్పెషాలిటీ ఏంటనేది ఒక నిమిషం మీరు ఓపిక బట్టి విన్నట్లయితే చాలా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్కి మీ అందరు కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఆ కాలేజ్ ఏదో కాదు. సో న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ఒక మోడర్న్ స్కూలు. సో ఈ మోడర్న్ స్కూల్ వచ్చేసి క్లియర్ గోల్తో వాళ్ళు పెట్టడం అనేది జరిగిందనమాట. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బీటెక్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ కోసం స్పెషల్గా పెట్టేటువంటి కాలేజ్. అక్కడ ఉన్నటువంటి సిలబస్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, అవన్నీ మీకు చెప్తారనమాట. వాళ్ళ గోల్ అనేది మాత్రం చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఎవరైతే టెక్ ఇండస్ట్రీలోకి అడుగు పెడదాం అనుకుంటారో వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ కావాలో మెయిన్ ఫోకస్ అవన్నిటిని దృష్టిలో పెట్టుకునే పెట్టినటువంటి కాలేజ్ అనమాట. వీరికి 3 క్యాంపస్ ఉన్నాయి. ఒక క్యాంపస్ వచ్చేసి మనకి ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంది, ఇంకో క్యాంపస్ వచ్చేసి మనకి పూణేలో ఉంది, ఇంకొక క్యాంపస్ వచ్చేసి బెంగళూరులో ఉందన్నమాట. 3 క్యాంపస్ అనేవి ఇండియాలో వీరికి ఉన్నాయి. ఇది ఏదో కాదు, న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఏ మోడర్న్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోవచ్చు మీరు.
ఇక్కడ ఏముంది సార్ గొప్ప అనుకోవచ్చు మీరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ కాలేజ్‌కి, అదర్ కాలేజ్‌కి అని చెప్పొచ్చు. ఇక్కడ డే 1 నుంచే స్టూడెంట్స్ కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారమ్మా. అదే కాకుండా ఫస్ట్ ఇక్కడ వీళ్ళు డే 1 నుంచి కోడింగ్, అదేవిధంగా ఫస్ట్ ఇయర్‌లోనే పైథాను, జావా స్క్రిప్టు, జావా సి అండ్ డేటా స్ట్రక్చర్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. ఊప్స్, వెబ్ డెవలప్‌మెంటు, బ్యాక్ అండ్ డీబీఎంఎస్ ఇట్లా మెనీ రియల్ వరల్డ్ టూల్స్, స్కిల్స్ మీద వీళ్ళకి ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ మీద రీసెర్చ్ అనేది డే 1 నుంచే స్టార్ట్ అయిపోద్దనమాట. లేదా ఫస్ట్ ఇయర్‌లో నార్మల్ ట్రెడిషనల్ కాలేజీ లాగా మ్యాథ్స్, ఫిజిక్సు, డ్రాయింగు, పీడబ్ల్యూ ఇలాంటి సబ్జెక్ట్స్ ఏమీ లేకుండా డైరెక్ట్‌గా ఏదైతే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఇయన్నీ ఉన్నాయో మనకి లాంగ్వేజెస్ అనేవి అన్నీ గూడా వీటన్నిటిని గూడా డే 1 నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఇది వీళ్ళ యొక్క స్పెషాలిటీ. దీంతో పాటు ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరు? ఈ రోజున ఫ్యాకల్టీ అనేది దొరకడం అనేది చాలా ఇబ్బంది ఉంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అయితే ఇంక్లూడ్స్ అంటే ఫార్మర్ టెక్ లీడ్స్ అనమాట. ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఎటువంటి ఇండస్ట్రీస్ అవి? ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు గూగుల్ కావచ్చు, లేకపోతే క్రెడ్ కావచ్చు, గోల్డ్‌మెన్ సచ్ కావచ్చు, జెప్టో కావచ్చు. ఇటువంటి కంపెనీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌గా వర్క్ చేసినటువంటి టెక్ లీడ్స్‌తోని ఇక్కడ మీకు ఫ్యాకల్టీగా వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు ఇంక్లూడ్ అయి ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కేవలం వాళ్ళు మీకు థియరీయే కాదు. ఇక్కడ మీకు మెంటర్‌షిప్, రియల్ వరల్డ్ ప్రాజెక్టు రియల్‌గా ఎలా ఉంటుందనేది కూడా మీకు ఖచ్చితంగా క్లియర్ కట్‌గా వాళ్ళు గైడెన్స్ చేస్తారన్నమాట. ఇంకోటేంటంటమ్మా ఇక్కడ స్టూడెంట్స్‌కి నార్మల్‌గా ఏదో లోకల్‌లో ఇండస్ట్రీస్ ట్రిప్స్ చేస్తా ఉంటారు. బట్ ఇక్కడ వీళ్ళు తీసుకున్నట్లయితే వీళ్ళ స్టూడెంట్స్‌కి సింగపూర్, అదేవిధంగా చైనా ట్రిప్స్‌కి కూడా వెళ్లారన్నమాట. అక్కడ వెళ్ళి టెక్ హబ్స్‌లో వీళ్ళు చూసొచ్చారన్నమాట. ఈ ఈ క్యాంపస్‌లో చదువుతున్న స్టూడెంట్స్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇవే కాకుండా ఇంకా మనం డిస్కస్ చేసినట్లయితే స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది గత కొన్ని సంవత్సరాలు అనుకున్నట్లయితే వీరి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్కూల్ టెక్నాలజీ అయితే స్టూడెంట్స్ ఉంటారో ఆల్రెడీ వాళ్ళకి 93% ఆఫ్ ది స్టూడెంట్స్ సెక్యూర్డ్ పెయిడ్ ఇంటర్న్‌షిప్ అనమాట. వాళ్ళు ఉన్నటువంటి స్టూడెంట్స్‌లో 93% ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే నార్మల్ కాదు. ఎక్కడెక్కడ వీళ్ళకి పెయిడ్ ఇంటర్న్‌షిప్ వచ్చాయి? రోజర్ పే, జూమ్‌కార్, మడ్రాక్స్ అండ్ డిఆర్‌డిఓ లాంటి కంపెనీస్‌లో స్టైపెండ్ వచ్చేసి 23,000 పర్ మంత్‌తో ఆల్రెడీ వాళ్ళు స్టైఫండ్ అనేది తీసుకుంటారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ స్టూడెంట్స్ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అనేటువంటి ఒక కాంపిటీషన్‌లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 1.25 లాక్స్ పర్ మంత్‌గా స్టైఫండ్ అనేది తీసుకుంటాడన్నమాట. ఒక స్టూడెంట్ దాన్ని అచీవ్ చేశాడు. అంతేకాకుండా ఇక్కడ ఐసీపీసీ అని చెప్పేసి ప్రోగ్రామింగ్, కోడింగ్ ఇవి ఉంటాయన్నమాట కాంపిటీషన్స్. ఆ కాంపిటీషన్‌లో వీళ్ళు ఐఐటీ స్టూడెంట్స్‌ని కూడా వీళ్ళు పోటీ పడ్డారన్నమాట. ఓకేనా? అంతేకాకుండా ఈ ఇయర్ వచ్చేసి వీళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు ఐసీపీసీ ఏసియా వెస్ట్‌లో కూడా సెలెక్ట్ అయ్యారన్నమాట. అంత ఈజీ కాదండి. ఇంటర్నేషనల్ ప్రోగ్రామింగ్ సంబంధించిన కాంటెస్ట్ అనమాట ఇది. అక్కడ వీళ్ళు వెళ్ళి ఐఐటీ లాంటి అక్కడ వచ్చే స్టూడెంట్స్‌తోని పోటీ పడి వీళ్ళు అక్కడ ర్యాంక్స్ అండ్ మంచి ఏదైతే తెచ్చుకుంటున్నారో వీళ్ళు అది అంత ఈజీ అయితే కాదండి ఇది. సో, ఇలాంటి కాంపిటీషన్‌లో ఐఐటీయన్స్ మాత్రం వెళ్తా ఉంటారన్నమాట. టాప్ కాలేజ్ నుంచి అదర్ కంట్రీస్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తా ఉంటారు. అక్కడ వెళ్ళి ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఆ ప్రోగ్రామింగ్ కంటెస్ట్‌లో వాళ్ళు కాంపిటీషన్ ఇచ్చి కొంత మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటారంటే మాత్రము నాట్ ఎ జోక్ అనమాట. ఇది చాలా మంచి విషయం చెప్పుకోవాలి. ఓకే. ఇవే కాకుండా ఇక్కడ మీకొచ్చేసి హ్యాకథాన్స్ అనమాట. అంటే ఇక్కడ వీళ్ళ ఫోకస్ వచ్చేసి హ్యాకథాన్స్‌లో కావచ్చు, అంటే గ్లోబల్ ఎక్స్‌పోజరు, రియల్ పార్టిసిపేషన్ ఫర్ రియల్ టెక్ కెరియర్ అనమాట. వీటన్నిటిలో పార్టిసిపేట్ అవుతా ఉంటేనే రేపు మనం ఏం డెవలప్‌మెంట్స్ వస్తున్నాయో తెలుస్తాయనమాట. దాంతో పాటు ఇక్కడ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే ఈ కాలేజీలో మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే రేపు మీకు కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ లాంటి బ్రాంచి తక్కువ కాలేజీలో ఉంటుంది. అండ్ దానితో పాటు మీకు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, డే 1 నుంచి కోడింగ్ ఇవన్నీ కావాలనుకున్నట్లయితే తక్కువ కాలేజీలు అలాంటివి ఉన్నాయి కాబట్టి ఇక్కడ జాయిన్ కావాలనుకుంటే మాత్రము ఎన్‌స్టాట్ న్యూటన్ స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని మాత్రం ఆన్‌లైన్‌లో మీరు రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ అనమాట. వీటిలో మాత్రమే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఒక ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయిపోతే మళ్ళీ మీరు కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసి ఏదైతే 3 క్యాంపస్‌లు మీకు చెప్పానో నేను, ఢిల్లీ ఎన్‌సీఆర్ క్యాంపస్ కావచ్చు, పూణే క్యాంపస్, బెంగుళూరు క్యాంపస్. మీకు ఏ క్యాంపస్ కావాలో ఆ క్యాంపస్‌లో మీరు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామందికి ఉంటుంది. మరి స్కాలర్‌షిప్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా సార్ అంటే, ఖచ్చితంగా మీ యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళు పెట్టేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి
మీకు మెరిట్ స్కాలర్షిప్స్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇంకెందుకు మరి ఆలస్యం, ఇక మీకు ఇటువంటి కాలేజీలో జాయిన్ కావాలనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి లింకు, వాళ్ళ వెబ్సైట్ అడ్రస్ కూడా కింద ఇచ్చాను. మీరు కూడా వాళ్ళ వెబ్సైట్ అడ్రస్ విజిట్ చేసి, వాళ్ళ వెబ్సైట్ అడ్రస్కి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నేను చెప్పినట్టు అన్ని విషయాలు తెలుసుకొని మీరు కూడా అప్లై చేయండి. అప్లై చేసి మీకు ఏదైతే కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ యొక్క నాలెడ్జి టెక్ వరల్డ్‌లోకి ఎంటర్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కాలేజ్ అయితే మీకు చాలా హెల్ప్ చేస్తారనమాట. అందుకనే టాప్ 10 ఎన్ఐటీస్‌తో పాటు ఈ యొక్క కాలేజీని కూడా మీకు బోనస్‌గా చెప్పడం జరిగింది. ఇక మనం ఎన్ఐటీస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఎన్ఐటీ తిరుచినాపల్లి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనం అందరం కూడా అదర్ స్టేట్ గురించి వస్తాం కాబట్టి 99.90% మనకు వచ్చినట్లయితే ఓపెన్ కేటగిరీలో 1449 అనేది ర్యాంక్ వచ్చిందనమాట. అక్కడితో మనకి సిఎస్సి క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా ఓబీసీకి అయితే కేటగిరీ ర్యాంక్ 434, ఈడబ్ల్యూఎస్ అయితే 257, ఎస్సీ అయితే 283, అదేవిధంగా ఎస్టీ అయితే 64 అనమాట. ఎందుకంటే ఎన్ఐటీలలో కొంతమంది దీన్నే తీసుకుంటారు, టాప్ ఎన్ఐటీ కింద తీసుకొని మన వాళ్ళందరూ అంటే వెళ్తూ ఉంటారు అనమాట. ఇది ఈ ర్యాంక్కి వచ్చినటువంటి పర్సంటైల్, అంటే ఈ పర్సంటైల్కి వచ్చినటువంటి ర్యాంక్ అనమాట. కాబట్టి మీకు ఆల్రెడీ మీకు పర్సంటైల్ తెలుసు కాబట్టి మీరు ర్యాంకుని చూసుకోవచ్చు. ఇవి లాస్ట్ ఇయర్ మార్క్స్ మీరు చూసుకోండి, లాస్ట్ ఇయర్కి ఎంత తేడా ఉందో తెలిసిపోద్ది అనమాట. ఇది మీకు తిరుచినాపల్లి తర్వాత సూరత్కల్కి తీసుకున్నట్లయితే సూరత్కల్లో కూడా 99.87% వస్తే ఆ స్టూడెంట్కి వచ్చే ర్యాంకు 1827. ఇది ఓపెన్ ర్యాంకు. ఓబీసీ తీసుకున్నట్లయితే 577, ఈడబ్ల్యూఎస్ అయితే 316, అదేవిధంగా ఎస్సీ అయితే 364, ఎస్టీ అయితే 138 అనమాట. తిరుచినాపల్లి తర్వాత సూరత్కల్ ఉంది. ఇక్కడ మీరు ఏదైతే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వచ్చేసి ఇవి వీళ్ళ కేటగిరీ ర్యాంక్స్ అనమాట. అదేవిధంగా ఈ గ్రీన్ కలర్లో కింద ఇచ్చా కదా, అది సిఆర్ఎల్ ర్యాంకు. ఓపెన్ వాళ్ళకి మాత్రం ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది. ఇది అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వాళ్ళ కేటగిరీ ర్యాంక్ ఉంటుంది, అదేవిధంగా సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది. దానికి సంబంధించిన పర్సంటైల్ కూడా మీకు పక్కన పెట్టాను, చూసుకోండి. మీ పర్సంటైల్కి వస్తుందా రాదా అనేది కూడా మీరు చూసుకోండి. మీకు సిఎస్సి రాకపోవచ్చు, వేరే బ్రాంచ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటే చూసుకోండి. ఇవి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి మార్క్స్ అనమాట. ఇక మన ఎన్ఐటి వరంగల్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఎన్ఐటి వరంగల్లో ఓపెన్ కేటగిరీలో 99.83 వచ్చింది అనుకోండి పర్సంటైల్, ఈ రేంజ్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది, మీకు అక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఓబీసీ అయితే 695, అదేవిధంగా 99.81కి 2780 సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి అయితే కేటగిరీ ర్యాంక్ 309, పర్సంటైల్ 99.85, అదేవిధంగా మీ కేటగిరీ ర్యాంక్ 309 చెప్పా కదా, ఇది మీ సిఆర్ఎల్ ర్యాంక్ అనమాట. 447 ఎస్సీకి 99.55, ఎస్టీకి అయితే 155 ర్యాంక్ రావాలి, 99.52. చూడండి, ఏ కేటగిరీ తీసుకున్నా కానీ మీకు 99లోనే ఉందన్నమాట. ఇది వాళ్ళకి వచ్చే మార్క్స్. ఇది హోమ్ స్టేట్. ఇప్పుడు నేను చెప్పింది వచ్చేసి అదర్ స్టేట్ అనమాట. ఓకే, అదర్ దాన్ తెలంగాణ వాళ్ళకి. ఇక్కడ హోమ్ స్టేట్ వచ్చేసి తెలంగాణ స్టూడెంట్స్కి అనమాట. సో తెలంగాణ స్టూడెంట్స్కి ఎంత మార్క్ రావాలో చూసుకోండి. కొంత ఇక్కడ 155 ఉంటే ఎస్టీ, ఇక్కడ 200 వచ్చినా కానీ, ఎందుకంటే హోమ్ స్టేట్ రిజర్వేషన్ కాబట్టి ఇక్కడ ఓపెన్ కేటగిరీ 2409 ఉంటే ఇక్కడ దాదాపు మీకు 3530కి వచ్చిందన్నమాట. అది హోమ్ స్టేట్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇది వరంగల్కు ఉన్నటువంటి సో అదర్ స్టేట్ అండ్ హోమ్ స్టేట్. వరంగల్ తర్వాత మనం తీసుకున్నట్లయితే రూర్కేలా కూడా మీరు తీసుకోండి. 99.76% వస్తే ఇక్కడ సిఎస్సిలో ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. అదేవిధంగా అదర్ కేటగిరీ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ తీసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, ఓబీసీలో 1214, ఈడబ్ల్యూఎస్ అయితే 438, ఎస్సీ అయితే 409, ఎస్టీ అయితే 230 అనమాట. దానికి సంబంధించినటువంటి పర్సంటైల్ కూడా ఇచ్చాను. ఎక్కడ కూడా మీరు సిఎస్సిలో 99 పాయింట్ తగ్గట్లేదు. ఇది 4th కాలేజ్. అదేవిధంగా ఇక మనం 5th కాలేజ్ కనుక తీసుకున్నట్లయితే అలహాబాద్లో వచ్చేసరికల్లా కొంత తగ్గింది పర్సంటైల్, 99 నుంచి మనకి 98 వరకు వచ్చిందనమాట. బట్ ఓపెన్ కేటగిరీలో స్టిల్ 99.69కి అలహాబాద్లో సీట్ వచ్చింది. 4594, ఓబీసీ అయితే 1653, ఈడబ్ల్యూఎస్ అయితే 624, ఎస్సీ అయితే 1161, ఎస్టీ అయితే 413 అనమాట. దానికి సంబంధించినటువంటి పర్సంటైల్ తీసుకోవచ్చు. అలహాబాద్ తర్వాత మనం చూసినటువంటి కాలేజీ కాలికట్ అనమాట. కాలికట్ సిఎస్సికి చాలా ఫేమస్. కాలికట్ చూసుకోండి. ఇది ఇక్కడ వచ్చేసి జనరల్లో 5022, ఇక్కడ కూడా చూసుకోండి 99.65. అలహాబాద్ కంటే మన వాళ్ళు కాలికట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఓబీసీ తీసుకున్నట్లయితే 1790, ఇది సిఆర్ఎల్ ర్యాంకు. ఈడబ్ల్యూఎస్ అయితే 662, ఇది సిఆర్ఎల్ ర్యాంకు. ఎస్సీ అయితే 829, 12,000 సిఆర్ఎల్ ర్యాంకు. ఎస్టీ అయితే 335, అంటే 15,000 సిఆర్ఎల్ ర్యాంకు. 98.98, ఇక్కడ 99 వచ్చిందన్నమాట. ఒక ఎస్టీకి 98.98 కాలికట్లో రావాలంటే. కాలికట్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎన్ఐటి జైపూర్ ఉంది.
సో జైపూర్లో స్టిల్ జనరల్లో 99.62 వస్తేనే మీకు ఇక్కడ జనరల్లో అదర్ స్టేట్ మీకు ర్యాంకు 5601కి సిఎస్సి సీట్ వస్తూ ఉంది. ఓబీసీలో కూడా చూడండి 99.43, ఇక్కడ చూసుకోండి 2102. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 704, 99.67. ఎస్సీ తీసుకున్నట్లయితే 1071, 98.91. ఎస్టీ తీసుకున్నట్లయితే 393, 98.80. కాబట్టి చూసుకోండి 98 ఎస్టీకి 98 దిగింది. బట్ మిగతా అన్ని కేటగిరీస్ కూడా 99% కంటే ఎబోవ్ ఉంది. కాబట్టి ఇప్పుడు క్లారిటీ వస్తుంటుంది, ఎందుకంటే వీడియోస్ కింద కామెంట్స్ పెడుతున్నారు మీరు. నెక్స్ట్ నాగ్పూర్ తీసుకున్నట్లయితే నాగ్పూర్లో కూడా స్టిల్ చూడండి, 99.57 ఉంటేనే 6359 ర్యాంక్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో, వారికి సిఎస్సి వస్తుంది. ఓబీసీ తీసుకున్నట్లయితే 2318, ఈడబ్ల్యూఎస్ అయితే 779, ఎస్సీ తీసుకున్నట్లయితే మీకు 1376, ఎస్టీ తీసుకున్నట్లయితే 427 అనమాట. 98.70, 98.60. లాస్ట్ 2 ఎన్ఐటీస్లో ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 98% వస్తుంది. మిగతా అదర్ కేటగిరీస్కి 99.63 ఎబోవ్ ఉంటేనే సీట్ వస్తూ ఉంది. ఇది ఎన్ఐటి నాగ్పూర్ అనమాట. ఓకే. అండ్ ఎన్ఐటి కురుక్షేత్ర తీసుకున్నా కానీ ఇంకా స్టిల్ 99.52 దగ్గరే ఆగిపోతుంది. ఇక్కడ చూడండి, అది 7037 ర్యాంక్ ఉంది. 99.30 వస్తే మాత్రమే ఇక్కడ సీట్ వస్తుంది ఓబీసీ వాళ్ళకి, అంటే 2600. ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 923, ఎస్సీ తీసుకున్నట్లయితే 1294, ఎస్టీ తీసుకున్నట్లయితే 463 అనమాట. అంటే ఇక్కడ 98 వీళ్ళే ఆగారు. స్టిల్ 99.56 కంటే ఎబోవ్ ఉంటేనే అదర్ కేటగిరీస్లో సిఎస్సి సీట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎన్ఐటి సూరత్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇంకా 99.45, 8130. అదేవిధంగా 99.16, 3087. ఈడబ్ల్యూఎస్ 99.45, 1170. ఎస్సీ 98.30, 1668. ఎస్టీ 594, 98.19. చూడండి ఇక్కడ కాంపిటీషన్ తగ్గట్లేదు ఎక్కడ కూడా. కంప్యూటర్ సైన్స్ అనగానే అంత టాప్ పర్సంటైల్ తీసుకుంటున్నారు. ఇదండి స్టూడెంట్స్ టాప్ 10 ఎన్ఐటీస్కి సంబంధించిన కట్ ఆఫ్. ఎందుకు మీకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రానప్పుడు ఇటువంటి కాలేజ్లో తీసుకున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కరికులం ఏదైతే ఉంటుందో ఇండియాలోనే అడ్వాన్స్డ్ కరికులం అనమాట. వీళ్ళ కరికులం అనేది మనకి ఈవెన్ టాప్ కాలేజ్లో కూడా లేదు. అడ్వాన్స్డ్ కరికులం. మీకు ముందుగా నేను చెప్పినట్టుగా డే 1 నుంచి కోడింగ్ ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా టెక్ లీడ్స్ అనమాట. ఎవరైతే ఫార్మర్గా వర్క్ చేశారో గూగుల్ అలాంటి కంపెనీస్లో వర్క్ చేసిన వాళ్ళు, అదేవిధంగా మీకు ఐసీపీసీ లాంటి ఇంటర్నేషనల్ ప్రోగ్రామింగ్ కంటెస్ట్లు కూడా మిమ్మల్ని పార్టిసిపేట్ చేసే విధంగా, చైనా, సింగపూర్ లాంటి విజిట్స్, ఇట్లా మీకు ఒక మంచి టెక్నికల్ నాలెడ్జ్ని అందిస్తూ మీకు రేపు ఇండస్ట్రీకి అయితే అవసరమో మీరు బీటెక్ కంప్లీట్ అయ్యి బయటికి రావడానికి రేపు ఏఎంఎల్ అనేది చాలా ఫ్యూచర్ ఉండబోతుంది. కాబట్టి కోర్స్ అనేది ఇటువంటి కాలేజ్ కూడా మీరు ఎంచుకోవచ్చు అనే ఉద్దేశంతోనే, అదేవిధంగా ఎంత కాంపిటీషన్ ఉంది అనేది మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. కాబట్టి ఎవరైనా కంప్యూటర్ సైన్స్ జాయిన్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీని కూడా మీ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వెళ్ళాను, విజిట్ చేసిన క్యాంపస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఇది కూడా మీకు బ్యాకప్ కింద మీరు పెట్టుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.